ముస్లింలు సంతోష సమయంలోనూ కష్టకాలంలోనూ చెప్పే ఆ పదం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ ఫాలో చేయండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే మీ ఆసక్తికి సమాధానం చెబుతాం. ఆ పదం అల్హమ్దులిల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ ఎందుకంటాను? ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లోని మొదటి సూరహలో ఇలా సెలవిచ్చాడు: సర్వస్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి. అంటే అల్హమ్దులిల్లాహ్ అనే పదానికి అర్థం ప్రతి ప్రశంస, ప్రతి పరిపూర్ణత, ప్రతి అనుగ్రహం మరియు ప్రతి మేలు నిజానికి అల్లాహ్ నుండే. ఆహారం లభిస్తే అల్హమ్దులిల్లాహ్, ఎందుకంటే ఉపాధిని ప్రసాదించింది అల్లాహనే. మంచి వార్తలింటే అల్హమ్దులిల్లాహ్, ఎందుకంటే ఆనందాన్ని ప్రసాదించింది అల్లాహనే. కష్టాలు వచ్చినప్పటికీ అల్హమ్దులిల్లాహ్, ఎందుకంటే ఒక ముమ్మిన్కు తెలుసు అల్లాహ్ నిర్ణయంలో ఎల్లప్పుడూ జ్ఞానం మరియు మేలుంటుంది. బహుశా అల్లాహ్ నన్ను దీనికంటే పెద్ద కష్టం నుండి కాపాడి ఉండవచ్చు. నాకు సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలున్నాయి, కానీ లక్షలాది మంది ఆ సౌకర్యాలు కూడా లేక జీవిస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అల్హమ్దులిల్లాహ్ అనేది కేవలం నాలుకతో చెప్పడమే కాదు, అది మన ఆచరణలో కూడా కనిపించాలి. నాలుకతో అల్హమ్దులిల్లాహ్ అని చెప్పి ఆచరణలో అల్లాహ్ అవిధేయత చేయడం పూర్తి కృతజ్ఞత కాదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మీరు కృతజ్ఞత చూపితే నేను మీకు మరింతగా ప్రసాదిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ముమిన్ పరిస్థితి ఆశ్చర్యకరమైనది. అతనికి సంతోషం కలిగితే అల్లాహుకు కృతజ్ఞతలు తెలుపుతాడు, కష్టం వచ్చినప్పుడు సహనం చూపుతాడు. ఈ రెండు అతనికి మేలు కలిగించేవే. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఫిర్యాదు చేయడం మనసుకు ప్రశాంతత ఇస్తుందా, లేక అల్హమ్దులిల్లాహ్ అని చెప్పి అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోవడమా? కామెంట్లో తప్పకుండా అల్హమ్దులిల్లాహ్ అని రాయండి.